నమస్కారం. ఉపేంద్ర నమస్తే. చాలా సంతోషం అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్‌లో గూడా మేము అడగంగానే మా స్టూడియోకి రావడానికి అంగీకరించినందుకు. ధన్యవాదాలన్నా. ఎట్లున్నారు? పొద్దున అసెంబ్లీ సెగ్మెంట్‌లో అంతా చూసే ఉంటరు, వినే ఉంటరు. సో, ఇప్పుడన్నా జర హ్యాపీగా ఉన్నారా? 100% ఆ స్టేట్మెంట్ చూడంగానే. యాహ్! ఎందుకంటే ఒక మంచి పరిణామం అనేది ఈ యొక్క రాష్ట్రం లోపల నెలకొంటా ఉన్నది. ఎందుకంటే ఇది ఎప్పటికైనా జరగాల్సింది. ఇది ప్రకృతి ధర్మం. ఇది జరగాలని చెప్పి దాదాపు నాకు తెలిసి మీరు దశాబ్ద కాలం నుంచి అవును. పోరాడుతున్నారు. దాదాపు ఈ రోజు కోసం. 12 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇది ప్రజల యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఇంతకు ముందు అనంతరామన్ కమిషను, మురళీధర్ రావు కమిషను, అదే రకంగా ఏంటంటే ఇతరత్ర కమిషన్లు కూడా మన రాష్ట్రంలో, అదే రకంగా దేశం లోపల కాకా కాళికర్ కమిషను, మండల్ కమిషన్, ఇలా అనేక కమిషన్లు కూడా ప్రతిపాదించిన అంశం ఏంటంటే ఈ దేశంలో పెద్ద మొత్తం లోపల ఈ అణగదొక్కబడుతున్నటువంటి వర్గాలు తీవ్రమైనటువంటి వివక్షను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాయి. వీటి నుంచి ఆయా వర్గాలను బయటపడేయాలంటే తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాయి. కానీ అది జరగకపోవడం వల్లనే మాలాంటి వాళ్ళు, మా కళ్ళ ముందండి అనేక ఆత్మహత్యలను చూసినటువంటి వాళ్ళము, మన ప్రజల కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో, ఒక గట్టి లక్ష్యంతో ఏంటంటే మేము ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఇలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇలా మా యొక్క తీక్షణమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, చాలా దీర్ఘకాలికమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యంతోని ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇతర ప్రధాన పార్టీలలో కానీ, ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక మార్పు, ఒక రకమైనటువంటి చలనం వస్తుంది. ఎట్లన్నా బీసీలకు జరిగే న్యాయం ఏంది? ఈ బిల్లు ద్వారా, లేదంటే ఈ చట్టం ద్వారా బీసీలకు జరిగే న్యాయం ఏంది అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఏంటంటే మన రాజ్యాంగం లోపల సమానత్వం అనేటటువంటి ఒక అంశాన్ని మనం చేర్చుకున్నాం రాజ్యాంగంలో. మనం మాట్లాడుతున్నంతా కూడా రాజ్యాంగమే. డెమోక్రటిక్గా మన కాన్స్టిట్యూషన్ రాష్ట్రాల గురించి మనము అమలు చేసుకోవడం. సో పేరుకైతే మనం సమానత్వం రాసుకున్నాం. సమానత్వం అంటే అందరికీ సమానమైన ఓటు హక్కు మాత్రమే అన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భూమి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ద్రవ్యం అంటే డబ్బు కావచ్చు, భూమి కావచ్చు, అధికారం కావచ్చు, అవకాశాలు కావచ్చు, అన్నిట్లలో కూడా ప్రజలను మమేకం చేసి అవకాశాలను విస్తృతపరచడం, సమాన అవకాశాలు ఇవ్వడం అనేది రాజ్యాంగం యొక్క పరిభాష. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరి దగ్గర అయితే అన్నం వడ్డించేటటువంటి శక్తి ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఆ వర్గాలకు న్యాయం చేసుకొని ఇతర వర్గాలను విస్మరించడము వలన ఈ యొక్క అసమానత అనేది పెరిగిపోయింది. అసమానత ఎట్లుందంటే బ్రిటిష్ కాలంలో లేనటువంటి అసమానత కూడా ఇవాళ దేశం లోపల మనకు అవపడతా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే, ఎందుకు ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చింది మీరు? ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ దేశానికి సంబంధించినటువంటి వనరులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు కావచ్చు, లేకపోతే ఏంటంటే పెద్ద మొత్తం లోపల గవర్నమెంట్ నుండి జరిగేటువంటి ఫేవర్ కావచ్చు, సంపన్న వర్గాలకు మాత్రమే జరుగుతుంది. కారణం ఏంటంటే భూమి వారి చేతిలో ఉండడము, మీడియా వాళ్ళ చేతిలో ఉండడము, పరిశ్రమలు వాళ్ళ చేతిలో ఉండడము, పవర్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఎందుకు మరి ఈ యొక్క రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి ప్రజల యొక్క పరిస్థితులు మారట్లేదు. ఇప్పుడు నాలాగేంటంటే ఒక చేనేత వర్గం నుండి వచ్చి ఒక బీసీల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని, నేను చదువుకున్నా కాబట్టి నేను ఉద్యోగం చేసిన, నేను ఏంటంటే కొంత జ్ఞానం పెంచుకోగలిగిన, ఇలా చట్టాల గురించి కానీ, న్యాయం గురించి కానీ, లేకపోతే రాజ్యాంగం గురించి కానీ తెలుసుకోగలిగిన, ఇలా నా వర్గానికి నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఏంటంటే నేను బాధ్యతగా నేను ముందుకు వచ్చిన. కానీ ప్రతి ఒక్కరికి ఆ రకంగా వచ్చే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే పిల్లలు వాళ్ళ చదువు, వాళ్ళని పెంచడం కావచ్చు, లేకపోతే ఏంటంటే ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కావచ్చు, వీటన్నిటితోని ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కేవలం ఏంటంటే హ్యాండ్ టు మౌత్ అంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి ఉండరు తప్పించి వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచించి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అంత దూరం రాలేదు, వాళ్ళు రానిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు గమనించండి, మనకు ఇప్పటివరకు ఏంటంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తుంది. అంబేద్కర్ గారి యొక్క చొరవ వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు ఏంటంటే చట్టసభల్లోకి వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి. అంటే చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో కావచ్చు, ఇంకా ఇతరత్ర సప్లైన్ లాంటి అంశాలలో ఎస్సీలకు, ఎస్టీలకు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అసెంబ్లీకి, పార్లమెంట్కి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగక్కేటటువంటి అవకాశం అని అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి దాదాపు 68 సంవత్సరాలు గడుస్తున్నా, తర్వాత మనకు తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా బీసీలకు అసెంబ్లీకి రావడానికైనా, పార్లమెంటుకు రావడానికి అవకాశమే లేదే. ఇవాళ మహిళా బిల్లు ద్వారా బీజేపీ మహిళా బిల్లు అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసింది. నేనేమంటున్నా అంటే మహిళా బిల్లు అనేది వర్టికల్ బిల్లు. సో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల తర్వాత ఓబీసీలకు మనకు చట్టసభలో రిజర్వేషన్ రావాలి. అక్కడ కూడా మోసమే జరుగుతుంది. కల్లారా ఇంత మోసం జరుగుతుంటే కూడా మనం చూస్తూ ఊరుకుంటే మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా.
మరి ఈ రకమైన అవకాశం వస్తే ఇప్పుడు మాలాగా కనీసం కొంత అవగాహన ఉన్న వ్యక్తులు నిజాలను మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మీ ద్వారా మీరు కూడా ఒక బలహీన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమతోని నాలాంటి తీసుకొచ్చి మీ స్టూడియోలో కూర్చోబెట్టి అసలు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏందని చెప్పేసి మీరు నిజమైనటువంటి ఒక జర్నలిజాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. ఇలా చూసేది ఉంటే జర్నలిజం లోపల కూడా అసమానతే. జర్నలిజం కూడా ఎవరి చేతిలో ఉంది? మీడియా ఎవరి చేతిలో ఉంది? సంపన్న వర్గాల చేతిలో ఉన్నది. ఇప్పుడు మాలాగా మేము మాట్లాడలేమా? మేము అవకాశం ఇస్తే మేము పార్లమెంట్లో కూడా మాట్లాడతాం మేము, కానీ మాకు అవకాశాలు రావే. ఎందుకంటే మేము ఈ బలహీన వర్గాలకు మేము రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఈ బలహీన వర్గాల సమస్యలు అనేటివి మేము చెప్తాం కాబట్టి వాళ్ళకు అదొక పెద్ద గుదిబండలాగా తయారవుతుంది. మరి ఈ దేశం లోపల ఉన్నటువంటి మెజారిటీ వర్గాలను పట్టించుకోకపోతే ఈ దేశానికి రాజకీయాలు ఎందుకు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి అన్నారు. అంటే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, మానవ వనరులతో మనం పోలుస్తాం. మరి అంత పెద్ద జనాభా శాతం ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోకుండా కేవలం కొంతమేర కంటే డబ్బున్న వాళ్ళకు, సంపన్నులకు లాభం చేకూరేటట్టు రాజకీయాలు చేస్తామంటే మరి మన దేశం వెనుకబడకపోతే ఏమవుతుంది? మరి దీన్ని మార్చాలి. మన దేశం కూడా, భారతదేశం కూడా ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువ కాదు, విశ్వవిఖ్యాత దేశము. అఖండ భారతదేశం కావాలంటే తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ వనరును కూడా మనం వినియోగించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి పోయినా, నేను దాదాపు 10 దేశాలు తిరిగి ఉన్నాను. నేను 10 దేశాలలో ఏ దేశానికి పోయినా కూడా పర్ఫార్మెన్స్ అనేది పారామీటర్. ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన ఇండియాలో మాత్రము ఒక పర్ఫార్మెన్స్ కాకుండా వాని క్యాస్ట్ని పారామీటర్గా తీసుకుంటా ఉన్నారు. అప్పుడు దేశం ఎట్లా బాగుపడుతుంది? ఇప్పుడు నేనేమంటున్నా, నేను సపోజ్ రాకెట్ను కనిపెట్టేటటువంటి శక్తి నా దగ్గర ఉంటే నేను ఏ కులంలో పుట్టినా కూడా నన్ను అంగీకరించాలి దేశం. కానీ నేను రాకెట్ కనిపెట్టగలిగే శక్తి నా దగ్గర ఉన్నా కూడా నేను అగ్రవర్ణ వాడినైతేనేమో ఒక తీరు నాకు రెస్పాన్స్, అదే కనుక నేను అల్ప వర్గానికో లేకపోతే బలహీన వర్గానికి సంబంధించిన వాడినైతేనేమో నాకు ప్రోత్సాహం ఉండదు, నాకు ఎటువంటి బలం దొరకదు. మరి ఇదే రకమైనటువంటి దేశము. నేను నా దేశంలో పుట్టిన నా దేశాన్ని ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా దేశాన్ని ఎవరో వచ్చి మా దేశానికి చెప్పడం కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ఈ దేశ వారసత్వ సంపద మేము ఈ దేశానికి వారసులం కాబట్టి ఈ దేశంలో కొనసాగుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకోసమే మెజారిటీ వర్గాలు, ఏ వర్గంలో అయితే నేను పుట్టినో ఆ వర్గానికి న్యాయం చేస్తేనే నేను ఆ దేశానికి సేవ చేయగలను. కానీ సురేష్ అన్న, రాజ్యాధికారం అని మీరు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 76 అని మీరే అన్నారు. 76 ఏళ్ళుగా ఇంకా రాజ్యాధికారం కోసం అనుభవించడం పక్కన పెడితే ఇంకా మాట్లాడే పరిస్థితుల్నే ఉన్నారు అని అంటే మన జాతుల్లో ఐక్యత రావట్లేదా, లేదంటే ఎట్లా అన్నట్టు? లేదు, నేనేమంటున్నాను అంటే నేను అదే మనం చెప్పాను, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏదైతే ఈ వర్గాలు ఇంతకుముందు మీకు చెప్పాను, హ్యాండ్ టు మౌత్ అంటే వాళ్ళు బతకడం, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం, వాళ్ళకి చదువులు చెప్పడం అనేటటువంటి పని లోపలనే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు మమేకమై ఉన్నారు. వాళ్ళు రాజ్యాధికారం వైపు, నేను నా కుటుంబం అనే, ఎందుకంటే ఫస్ట్ మనిషి అదే కదా. మనిషి జీవన పరిణామ క్రమంలో మనిషి ఎప్పుడు కానీ ఏంటంటే నేను బాగున్నాను, నా కుటుంబం బాగుందని చూసుకుంటాడు. రాజకీయాలు తర్వాత. రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏంటంటే నువ్వు కనీసానికి నువ్వు పోషించగలిగే స్థాయి ఉండాలి కదా. సో ఆ విధమైన స్థాయికి వస్తేనే కానీ రాజకీయాలు చేయలేము. సో అటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ వర్గాలకు భూమి, అధికారం, డబ్బు, పరిశ్రమలు అన్నీ కూడా దూరం చేయడం వల్ల వాళ్ళు ఏమిటంటే ఎంతసేపు ఓటేసేటటువంటి యంత్రాలుగానే వాళ్ళని పరిగణించి తప్పించి వాళ్లకు మనం సమాన ప్రాతిపదిక ఇద్దామని చెప్పేసి ఈ గడిచిన ప్రభుత్వాలు కానీ పాలకులు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు వచ్చింది టైం. ఇప్పుడు ఏదైతే దేశం లోపల జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఈ దేశం లోపల సమాన హక్కులు ప్రతి పౌరుడికి కల్పించబడాలి. ఈ దేశ సంపద లోపల ఈ దేశానికి సంబంధించిన వనరులు, ఆస్తులు అన్నిటిలో కూడా ఈ దేశ ప్రజలకు సమాన వాటా జరగాలి, ఇవ్వాల్సిందే. సురేష్ అన్న, మీరేమో బీసీలకు రాజ్యాధికారం రావాలంటారు. బీసీలకు రాజ్యాధికారం అంటే దాని అసలు అర్థమైంది, దాని డెఫినేషన్ ఏంది? మరి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు బీసీ అనే చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా. అట్లా చూసుకుంటే ప్రధానమంత్రి బీసీ అభ్యర్థి అయినప్పుడు బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టే కదా. ఇంకా ఏం రాజ్యాధికారం? నేనేమంటాను, రైట్, మీరు అన్నటువంటి అంశం ఏంటంటే చరిత్రలో తొలిసారి ఒక బీసీ ప్రధానమంత్రి కాగలిగిండు. ఆయన ఎంత సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇస్తున్నాడంటే ఈ దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచం లోపల చాలా బలవంతమైనటువంటి శక్తిగా, బలమైనటువంటి దేశంగా తను తీర్చిదిద్దగలిగిండు. అంటే ఆయన ఒక బీసీకి అవకాశం ఇస్తే ఏ విధమైన రాజకీయాలు చేస్తారు, ఏ విధమైనటువంటి ఒక త్యాగం ఉంటుంది, ఏ విధమైనటువంటి, అంటే 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టే కదా, ఇంకా కొత్తగా రావాల్సిన. ఎట్లా చెప్తారు? ఏమంటున్నా అంటే ఏదైతే తను ఉంటున్నటువంటి పార్టీని
ఎవరైతే నిర్మించిలో, ఎవరైతే దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు, అది కాకుండా ఏంటంటే కొంత వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల లోపల ఆ రాజకీయ పార్టీ ఉండడం కూడా ఒక నష్టకరమైన విషయం. కాకపోతే ఒక వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి, కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి ఆయన కష్టాలను ఎదుర్కొన్న వాడు దేశాన్ని సమర్థవంతంగా నడిపించగలుగుతున్నాడు. అయితే ఆయన ఉన్నటువంటి పార్టీ మాత్రము అది కొంత అగ్రవర్ణాలకు వ్యాపార వర్గాలకు ప్రధానమంత్రి బీసీ వర్గాలకు ఇప్పటివరకు ఏం చేసినట్టు ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే వ్యక్తిగతంగా ఆయన సమర్థవంతుడు, విధానాల పరంగా నేనే ఆయనను అనేక సార్లు కూడా విమర్శించిన. వ్యక్తిగతంగా నేను నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పిన, సార్ మీరు అఖండ భారత్ అంటున్నారు, ప్రపంచం మొత్తం లోపల పెద్ద ఎత్తున మన దేశం నుంచి 3 కోట్ల మంది ఇప్పటికీ 192 దేశాలలో స్థిరపడ్డారు. ఈ దేశం నుంచి 3 కోట్ల మంది బయటకు వెళ్ళిపోతే అందులో మెజారిటీ పీపుల్ బీసీలే. బీసీల దగ్గర ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. బీసీలు చాలా మేధావులు ఈ దేశం నుంచి బయటకు పోతున్నారు. కారణం ఏంటిదంటే ఇక్కడ అవకాశాలు లేకపోవడము. ఇక్కడ అవకాశాలు లేకపోవడం ఏంది, వేరే దేశంలో అవకాశాలు ఉండడం ఏంది. ప్రపంచ దేశంలో ఎక్కడికి పోయినా కూడా పర్ఫార్మెన్స్ను వాళ్ళు మొక్కి తీసుకుంటున్నారు, కెపాసిటీని, వాళ్ళ గొప్పతనాన్ని, మేధస్సును మొక్కి తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర మాత్రం మేధస్సు ఉన్నా, గొప్పతనం ఉన్నా కూడా కులం అనేటటువంటి ఆటంకం వల్ల ఎదగలేకపోతున్నారు. మీరు మన దేశ వనరులను తీసుకొని పోయి పక్క దేశానికి పోతే మన దేశం ఎక్కడ దేశం ఎట్లయితుంది? మన దేశం లోపలనే అంతర్లీనంగా ఉన్నటువంటి మానవ వనరులను సంపూర్ణమైనటువంటి రీతి లోపల మన దేశం వాడుకుంటే మన దేశాన్ని అఖండ భారత్ కాదు అంతకంటే బలమైనటువంటి దేశంగా మార్చడం లోపల మనల్ని అడ్డుకునే వాళ్ళు లేరని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే దానికి ఏం చేయాలని కూడా అడిగారు వాళ్ళు. అడిగితే చట్టసభలో మొదటిగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. మీరు ఒక్కరు ప్రధానమంత్రి అవడం కాదు, మీరు ఒక్కరు కూడా ఈ దేశానికి ప్రధాని అవడం కాదు, మీలాగా ఆలోచన చేసేటటువంటి అనేక మంది కూడా అసెంబ్లీ పార్లమెంట్లకు రావాలి. ఈ యొక్క ఉత్పత్తి సేవా కులాలు, బీసీలు అంటేనే ఉత్పత్తి సేవా కులాలు, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ఎట్లా పోషించాలి, రక్షించాలని ఆలోచించేటివే ఈ యొక్క ఉత్పత్తి సేవా కులాలు. ఈ ఉత్పత్తి సేవ చేసినటువంటి కులాలకే కనుక అవకాశం ఇస్తే, అసలు రాజకీయాలు నిజంగానే కనుక సేవ అయితే, ఈ సమాజానికి సేవ చేస్తున్న, సమాజానికి ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలను అసెంబ్లీ పార్లమెంట్లో కనుక మనం చూడకపోతే అవి రాజకీయాలు ఎట్లయితాయి? కాబట్టి ఆ వర్గాలను మనం అక్కడ తీసుకొని వచ్చినటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజల గురించి ఆలోచిస్తారు, కొంత సేవ చేసే గుణం ఉంటుంది, కొంత సేవ చేయాలంటే ఆలోచనలు వస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 42% చట్టం చేయడం వల్ల బీసీ వర్గాలు బాగుపడతాయని మీరు ఎట్లా అనుకుంటారు అంటున్నా? అంటే మనకున్న జనాభా ఎంత, మీరు ఎన్ని కావాలనుకున్నారు, వాళ్ళు ఎంత చట్టం చేసి? ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ఇలా మనం చేస్తున్నటువంటి ఉద్యమాల వలన ఒక డిపెండెన్సీ, అనివార్యత అనేది ఇలా ప్రధానమైన రాజకీయ పార్టీలలో వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా బీసీలను విస్మరించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలను అనేక రకాలుగా అవస్థలు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీలకు సంబంధించిన అంశాలను విస్మరించే పరిస్థితి లేదు. పైపెచ్చు మేము కూడా బీసీల కోసం పనిచేస్తామని చెప్పేసి కవిత గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక మార్పు అనేది సంభవించింది. కారణం ఏంటంటే ప్రజల లోపల బీసీలలో ఆ చైతన్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది. పోటీ పడేదంటే ఈ 42% రిజర్వేషన్లు మేము స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏ రకంగా వచ్చిందంటే, మన రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్న తరుణం లోపల నేను ఈ దేశం లోపల కులగణన చేస్తా, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి ఆ మేరకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన అన్నటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి లోపల వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఆ మాట విన్నటువంటి, నమ్మినటువంటి, అంటే ఆ మాటకు కట్టుబడతారు అన్నటువంటి ఆలోచనతో తెలంగాణ సమాజం కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నగ్న సత్యం. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నాల వల్లనే కనుక అధికారంలోకి వచ్చేది ఉంటే 2019 లోపలనే సంపూర్ణంగా అధికారంలో అంటే బీసీలు మద్దతు 100%. కామారెడ్డి డిక్లరేషన్ లో కనుక సిద్దిరామయ్య గారు కర్ణాటక నుంచి వచ్చి కనుక ఇక్కడ కనుక హామీ ఇవ్వకపోయేది ఉంటే కాంగ్రెస్ కు ఈ రోజు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండే. కానీ కాంగ్రెస్ ని గట్టెక్కించింది బీసీలే. కాంగ్రెస్ పెద్దలు తప్పకుండా దీన్ని అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారి యొక్క మాట మీద, ఎందుకంటే అనేక త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది, వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళ నానమ్మని కానీ హత్య చేసి చంపినా కూడా ఇవాళ కూడా ఆ కుటుంబం అనేది ప్రజాక్షేత్రం లోపల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం. నేనేమంటున్నా అంటే, విధానాలు అన్నింటినీ నేను మాట్లాడుతున్నాను ఉపయోగపడేటటువంటి అంశం. ఎంతవరకు మంత్రివర్గంలో ఎంతవరకు అవకాశాలు ఇచ్చినా ఇంకేరి నేనేమంటున్నా, అంశాల వారీగా మనం మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతానికి కులగణన అనేటటువంటి అంశాన్ని ఏంటంటే వాళ్ళు ప్రస్తావన చేసిండ్రు. నిజంగానే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే
ఏదో 4వ సంవత్సరం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ సంవత్సరానికి 5వ సంవత్సరానికి వాళ్ళు కులగణన అనేటువంటి అంశాన్ని మొదలు పెట్టచ్చు. కానీ వాళ్ళ కమిట్మెంట్ మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏదైతే పవర్లోకి వచ్చిన తర్వాత వెంటనే మొదటి సంవత్సరమే దానికి సంబంధించినటువంటి జియో బెట్టిల్లు 150 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించారు. లెక్కల్లో తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి దాన్ని బీసీ సమాజం వ్యతిరేకించారు. రైట్ చెప్తా. దానిని ఏదైతే వాళ్ళు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇతర ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుల వల్ల దాన్ని డిలే చేసుకుని మళ్ళీ మేమే కొట్లాడినాం. అదే రకంగా ఏంటంటే హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే వెంటనే దాన్ని ప్రాసెస్ని స్టార్ట్ చేసి కులగణన అనేటటువంటి అంశాన్ని ఏంటంటే వాళ్ళు నిర్ణయించి దాన్ని ముందుకు నడిపించి నేనేమంటున్నా 100% అందులోపల మీరు చెప్పిన విషయం వాస్తవం. అందులో తప్పులు దొరికినటువంటి అంశాన్ని మేము ఆధార్ కార్డుల ఆధారంగా ఓటర్ కార్డుల ఆధారంగా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మేము టెక్నికల్గా వివరించడం జరిగింది. దీనికోసం మేము ఎప్పుడైతే వాయిస్ పెంచిన తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కేశవరావు గారు, మధుయాష్ గారు, అనేక మంది బీసీ ప్రముఖులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళు ఏ విధమైన అంశాలతో మేము ఏ విధమైనటువంటి ఎవిడెన్స్తో మేము వస్తున్నామనేది చూసి వాళ్ళు దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని పునరాలోచనలో పడిందంటే మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పేసి చేసిండు. మళ్ళీ ముందుకు వచ్చేది రీసర్వే చేసిండు వాళ్ళు. నేనేమంటున్నా అంటే అది ఎంత మేరకు కరెక్ట్ ఉంది, ఎంత మేరకు తప్పు ఉందనే విషయాన్ని మనం పక్కన పెడదాం. కానీ వాళ్ళ నిబద్ధత కరెక్ట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. నిబద్ధత అనేది కరెక్ట్ ఉంది, రైట్. మీరు అనేటటువంటి విధంగానే ఈ లెక్కనే తప్పు అనుకుందాం. మరి కరెక్ట్ లెక్క ఏంటిది? నేనేమంటున్నా అంటే దేనికైనా హైపోథీసిస్ అనేది ఉంటుంది, ఒక ప్రాతిపదిక అనేది ఉంటుంది. ఇవాళ బీసీ జనాభా 56% అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. నేనేమంటున్నా 56% అయినా కేవలం ముస్లిమేతర బీసీల జనాభా 46% ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ వస్తాయా లేదా అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. మనం ప్రధానమైనటువంటి అంశాన్ని పట్టుకోవాలి. మనం ఏంటంటే వెనక ఏనుగు పోతుంటే మనం పట్టించుకోమంట, ముందట మాత్రం చీమ పోతుంటే పట్టించుకుంటామంట, ఎర్రచీమ పోతుంటే. నేనేమంటున్నా అంటే వెనక ఏనుగు ఎప్పుడో పోయింది, మనకు బీసీలకు అవకాశాలు దూరమైనాయి. ఇవాళ ఒక కులగణన ద్వారా కానీ 42% రిజర్వేషన్ల ద్వారా మనకు ఒక అవకాశం వస్తుంది. ఇవాళ 46% రిజర్వేషన్ ఉన్నా, 56% రిజర్వేషన్ ఉన్నా, 66% రిజర్వేషన్ ఉన్నా కూడా ప్రభుత్వం ఇస్తా అన్నది 42% కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగేది 42% మాత్రమే. ఆ 42% ఎట్లా తీసుకోవాలి మనం, ఆ 42% ఎట్లా లాక్కోవాలి, ఎట్లా వాడుకోవాలి, వినియోగించుకోవాలి, మన నాయకత్వాన్ని పెంచుకోవాలనే విధంగా మన ఆలోచన ఉండాలి తప్పించి దాన్ని విమర్శించి దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే దాన్ని ఒక రాజకీయ ఎజెండాగా తీసుకుంటే బీసీలకు నష్టం జరుగుతుంది కదా. మీరు అనేది వాస్తవమే కావచ్చు, కానీ ఎప్పుడు రుజువు ఎప్పుడైతుంది అంటే ఈ యొక్క జనాభా సెన్సెస్ చేసినటువంటి ఒక కమిషన్ రిజిస్ట్రీ ఉంది, ఒకటి నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. అది ఈ యొక్క దేశం లోపల జనాభా గణన చేయాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థనే కనుక నిజంగా లెక్కలంగా చేసేటట్టు ఉండేది ఉంటే దేశ జనాభా గణన లోపల కులగణన చేసేది ఉంటే ఈ లెక్క కరెక్టా తప్ప అనేది తెలుస్తుంది మనకు. మరి ఆ లెక్క చేయకుండా అసలు లెక్క ఏదైతే ప్రాతిపదిక ఉన్న లెక్క శాంటిటీ ఉన్నటువంటి డేటా, అది సైంటిఫిక్ డేటా సైంటిఫిక్ అప్రోచ్తో చేయాల్సినటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి దాన్ని చేయకుండా దీన్ని తప్పు పడితే ఇది తప్పు పట్టడం పెద్ద విషయం కాదు. తప్పు పట్టడం వల్ల బీసీలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. నేనేమంటున్నా అంటే దీనిలో తప్పులు ఉన్నాయా ఒప్పులున్నాయ విషయం కాసేపు పక్కన పెడదాం. మనకు రావాల్సింది ఏంది దాన్ని తీసుకుందాం. ఒక యాపిల్ పండు ఉంటుంది, చెట్టు మించి కింద పడింది, దెబ్బ తాకింది. యాపిల్ పండును మనం పడేస్తామా? ఎక్కడైతే దెబ్బ తాకిన ప్రాంతాన్ని తీసేసి మిగతా అయితే మనం తింటాం తీసుకుంటాం కదా. ఇప్పుడు బీసీలకు లాభం జరిగేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇలా తెలంగాణ ప్రభుత్వము ఇవాళ అసెంబ్లీ లోపల ప్రతిపాదించినటువంటి 2 బిల్లులు, ఒకటి ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ బీసీలకు, 2 ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినట్టు 2 బిల్లులను ఇవాళ అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ సమాజం లోపల చైతన్యం పెరిగింది, బీసీల పట్ల అనివార్యత మేము పెంచగలిగినాం కాబట్టి అన్ని పార్టీలు కూడా దానికి సానుకూలంగా. సమాజంలో చైతన్యం పెంచడం మీరు మాట్లాడుతూ ఈ రోజు 42% చట్టం చేసిర్రు అని అంటే అది కేవలం నా వల్లనే అని చెప్పి తీర్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇన్నేళ్ళు చేసిన పోరాటాలు కావచ్చు, ఆర్ కృష్ణ ఇలాంటి కావచ్చు, ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు జర్నలిస్ట్ గా మీకు వాస్తవాలు తెలుసు. నేనేమంటున్నా అంటే మేము బీసీ అంటే తీర్మార్ మల్లన్న అంటే బీసీ అనేటట్టు ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది, మీలాంటి వాళ్ళు ఎందుకు ఎలివేట్ ప్రశ్న. మీడియా మా చేతులు లేకపోవడం కావచ్చు, మీడియా మిత్రులు మాకు సహకరించకపోవడం కావచ్చు, ఇంకేనా కావచ్చు. నేనేం చేస్తున్నా అంటే నేను ఇక్కడ పాస్ అవుతా 30 seconds మేము చేసినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలను దయచేసి మీరు ఒకసారి మా యొక్క మిత్రులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మీరు చూపించాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నేను కూడా ఎక్కడన్నా మీ ఆర్గనైజేషన్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని కార్యాచరణలు తీసుకుర్రు, ఏ జిల్లాలో ఏ కమిటీలు ఎంతవరకు ఉన్నాయి మీ అంటే? ఇప్పటి వరకు ఉమ్మడి 10 జిల్లాలలో మా కమిటీలు ఉన్నాయి. దాంతోపాటు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో కూడా మా కమిటీలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నియోజకవర్గాల వారీగా మేము కమిటీలను
విస్తరిస్తున్నాము. అదే రకంగా ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో కూడా మా కమిటీలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో బస్తీ పాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి స్లమ్లో కూడా ఎక్కడైతే బీసీలు ఎస్సీ ఎస్టీలు బలంగా ఉంటారో ఓటు బ్యాంక్గా ఉంటారో వాళ్ళకున్న సమస్యలను పరిష్కారం చేస్తూ మేము బస్తీ పాట నిర్వహిస్తున్నాం. ఇప్పటికి మేము 14 బస్తీ పాటలు నిర్వహించడం ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్గా చేసినాం. ఎక్కడ బస్తీ పాట చేసినా కూడా ముందస్తుగా మేము సమాచారం కనుక్కొని అక్కడ పనిచేసే అధికారుల వివరాలు తీసుకొని అక్కడ సమస్యలను మేము అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఎటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నాం. మీకు మల్లన్న గారితో సత్సంబంధాలు ఎట్లుంటాయి, మాట్లాడతారా? నేనేమో విధానాల పరంగా కొంత వ్యత్యాసం ఉంది కదా. ఆయన ఏంటంటే మాట్లాడిరా ఇద్దరు? నేను అంతకుముందు మాట్లాడే వాళ్ళము, కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే ఆయన ఎప్పుడైతే అగ్రవర్ణాలను దూషించడం కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ మీద విరుచుకుపడి, ఇప్పుడు నీకు నిజంగానే మనం వర్గాలకు లాభం చేయాలని అనేటటువంటి ఆలోచన ఉండేది ఉంటే నువ్వు వర్గాలకు లాభం చేయి. మన రాజకీయ ప్రయోజనాల కోసం మన వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొకరు తిట్టడం వల్ల మనకు రాజ్యాంగపరంగా అంటే రాజకీయంగా మనకు లాభం రాదు కదా. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు 42% బిల్లు చట్టంలో ప్రవేశపెట్టారంటే అది మల్లన్న వల్లే అని చెప్పి వాళ్ళ వర్గాలు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు యాక్సెప్ట్? ఇప్పుడు ఆయన ఏమంటాడు, ప్రధానమంత్రి నేనే చేసిన, అమెరికన్ ట్రంప్ను కూడా నేనే ప్రధానమంత్రి అక్కడ ప్రెసిడెంట్ చేసిన అని చెప్పేసి అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, మీ కెమెరా ముందు అంటే చెప్తున్నా, మద్యపానం ధూమపానం మంచిది కాదు అని చెప్పేసి కెమెరా ముందు మాట్లాడతారు. పక్కకు పోయిన తర్వాత మద్యపానం ధూమపానం తీసుకునేది ఉంటుంది, అలా రిలేబిలిటీ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే నిబద్ధత అనేది చాలా ముఖ్యం. నిబద్ధత కానీ నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఇవాళ ప్రజలు గమనించేది ఏంటంటే నిబద్ధత నిజాయితీని ప్రజలు గమనిస్తున్నారు. నేనేమంటున్నాను అంటే మనం గొంతమ్మ కోరికలు లేకపోతే తుపాకీ వెంకటరామన్ ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏది మాట్లాడదామో దానికి స్టిక్ అయ్యి మనం మాట్లాడాలి. నేను ప్రజలకు కనుక నేను ఫలానా విషయంలో నేను హామీ ఇస్తున్నా అంటే నా తల తెగిపడ్డా పర్లేదు, నేను హామీ ప్రకారం నిలబడితే ప్రజలు నన్ను విశ్వసిస్తారు. రాజకీయాల్లో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. గడికొక పూట గడికో మాట పూటకో వేషం వేసేది ఉంటే ప్రజలు గమనిస్తారు. నేనేమంటున్నా అంటే మీ రాజకీయ విధానం ఎట్లా ఉండొచ్చు, నేను కానట్లేదు. బీసీలకు ఆ రకంగా రాజకీయాలు చేస్తేనే, ఆ రకంగా మాటలు తిప్పుతూనే రాజకీయం అనుకుంటే మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాజకీయం చేసే పరిస్థితి మేము వచ్చేది ఉంటే తప్పకుండా రాజకీయాలు చెప్పి చేస్తాం. మేము బీసీల రూపం లోపల బీసీల పేరు చెప్పి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. తప్పకుండా బీసీల శక్తిని ఏకీకరణ చేసేటటువంటి బీసీలు కనుక నిజంగా మీరు చెప్పే రాజకీయం చేస్తే భవిష్యత్తు కార్యాచరణ పరిస్థితులు ఎట్లుంటాయి? 100% మారుతుంది కదా. పరిస్థితులు మారితే రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తున్నాం కదా మనం, తమిళనాడు కావచ్చు లేకపోతే బీహార్ కావచ్చు, అక్కడ బీసీలు చాలా డామినెంట్. నేను ఏమంటున్నానంటే మల్లయ్య కూడా, ఈ తీర్మార్ మల్లయ్య కూడా విధానాలు మార్చుకునేది ఉంటే మాకేం దూరం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ఒంటెత్తు పోకడ కావచ్చు, లేకపోతే నేనే తెలివి కల్లోని అనుకోవడం కావచ్చు. తప్పేముంది, ఆయన మీ వర్గాల కోసమే కదా మాట్లాడేది. నేను వర్గాల కోసం పనిచేయడం తప్పని నేను అనట్లేదు కదా, వర్గాల కోసం పనిచేయండి. కానీ తన యొక్క ప్రయోజనాల రీత్యా, తన యొక్క ప్రయోజనాలను కోసము బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం అనేది మాత్రం తను మాట్లాడితే బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకున్నాడు. ఇదే దాస్ సురేష్ ఎవరిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయట్లేదు కదా. నేను ఓట్లకు పోలేదు కదా. నేను 10 ఏళ్ళకి నాకు ఛాయ్ డబ్బులు ఇవ్వమని చెప్పి అడగలేదు కదా. లేకపోతే నేను పబ్లిక్ దగ్గరికి పోయిందంటే నేను రాజకీయాలు చేస్తానని చెప్పి చెప్పలేదు కదా. పని చేయండి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మన కొట్లాట, మన యొక్క పంచాయతీ అనేది పని చేసే విధంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది బీసీ సోదరులు కూడా యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఆయనకు ఉపయోగకరంగా లేనటువంటి వార్తలు పెట్టేది దాని మీద స్ట్రైక్లు ఇచ్చినటువంటి సందర్భాలు నేను చాలా చూసిన. నేనేమంటున్నా అంటే నువ్వు బీసీ వాదం చెప్పినప్పుడు నువ్వు బీసీ వాదిగా ఉండాలి, బీసీకి ప్రయోజనకరం చేసే విధంగా ఉండాలి. కానీ ఆ విధంగా లేదు. ఏ విధానం? ఇప్పుడు భువనగిరి ఎలక్షన్స్ ఉన్నాయి. భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అక్కడ బూర నరసయ్య గౌడ్ గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఆయన ఒక బీసీ, ఆయన సిట్టింగ్ ఎంపీ. మల్లేష్ కూడా నిలబడ్డాడు ఎంపీగా, నిలబడ్డాడు. అటువంటిప్పుడు నువ్వు బీసీ ఇంకొకరు నిలబడ్డప్పుడు ఏం చేయాలంటే నువ్వు వీలైతే ప్రచారం చేయకుండా ఉండాల్సి ఉండే, తప్పించుకోవాల్సి ఉండాలి. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు ప్రచారం చేసినావు అంటే నువ్వు బీసీ వాదివా, బీసీ ద్రోహివా? మంచి పాయింట్ మాట్లాడేది. నేను ఏమంటున్నా, ఇది ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డి ఇది ఇక్కడ మన మేడ్చల్ నుంచి వెళ్ళి తను పోటీ చేసాడు. నువ్వు ఎలక్షన్ల ముందు వరకు కూడా మల్లారెడ్డిని తిట్టి మల్లారెడ్డి సంగతి చూస్తా, మల్లారెడ్డిని ఓడిస్తా అని చెప్పేసి అంటివి. మరి మల్లారెడ్డి పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ నుంచి నువ్వు బీసీ ఎమ్మెల్యే పోటీ చేశాడు. మరి ఆయనకు పోయి నువ్వు ఎందుకు సహకారం చేయలేదు? చేస్తే ఆయన గెలిచేవాడు కదా. మరి అదెందుకు చేయలేదు? నిజంగా నేను ఏమంటున్నా అంటే బీసీలకు మల్లన్న గారి మీద ప్రేమ లేదంటారా? ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ప్రేమ ఉన్నదా ప్రేమ లేదా అనేది ఏంటంటే నేను మల్లన్న అనే వ్యక్తి ఆ మధ్యలో 7200 అన్నారు, ఆర్టీఆర్ అన్నారు, లేదంటే ఎన్నో మాటలు సడన్ గా ఈ బీసీల వైపు యూటర్న్ చేసుకోవడానికి కారణం ఏందన్నా? ఎందుకంటే మీలాంటి వాళ్ళ అనుభవం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే కానీ ఏంటంటే ఒక ప్రయోజనం, దాని వెనకాల ఏం ప్రయోజనం ఉన్నది అనేది నాకు అవగాహన ఉంది, నాకు స్పష్టంగా అవగాహన ఉంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాయకత్వం అంటే క్షేత్రస్థాయి నుంచి నాయకత్వం చేసేవాళ్ళు పరిస్థితులను, వ్యక్తులను చాలా దీర్ఘంగా పరిశీలిస్తారు. ఆ అధ్యయనం చేసినటువంటి శక్తి ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మల్లన్న అనేటటువంటి ఒక మల్లయ్య అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో, ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనం?
ఎవరి ప్రయోజనం కోసం ఈ మల్లయ్య వాళ్ళని దూషించుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయనకు ప్రయోజనం ఏంది చేయడు, ప్రయోజనం నాకు ఆ ప్రయోజనం ఉండేది ఉంటే ఏమైనా చేస్తా అంటాడు కదా. ఇప్పుడు వాళ్ళని దూషించడం వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏంటిది? వాళ్ళని దూషించడం వల్ల ఆయనకు ప్రయోజనం వచ్చిందా, బీసీలకు ప్రయోజనం వచ్చిందా? మరి 12 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ దీర్ఘకాలికంగా మేము పోరాటం చేస్తున్నాం కదా. కానీ ఏ రోజు కూడా రెడ్డి లేకపోతే వెలమ కమ్మ ఇటువంటి కులాలను అటువంటి నాయకులు చేసిన తప్పిదాలను మేము ఏంచినాం కానీ వాళ్ళ విధానాలను మేము ప్రశ్నించాం కానీ ఓసీలో కూడా నిరుపేదలు ఉంటారు కదా, కులాన్ని ఎప్పుడు మేము దూషించలేదు. క్యాస్ట్ లో కూడా నిరుపేదలు ఉంటారు కదా. అగ్రవర్ణాలలో కూడా అభ్యుదయవాదులు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు. అభ్యుదయవాదులను మనం ఎందుకు దూరం చేసుకుంటాం? ఇప్పుడు ఒక వ్యక్తి బీసీ, ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. ఇటీవల వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక బీసీల మీటింగ్ పెట్టిళ్ళు. నేను అసెంబ్లీలో బీసీల గురించి తప్పకుండా మాట్లాడుతా అన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఆయన అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి, కానీ అభ్యుదయవాదిని బీసీలు దూరం చేసుకుంటారా? ఓకే, అంటే నేను ఏమంటున్నాను అంటే నీ ప్రయోజనం కోసం నువ్వు కులం అనేది తిట్టేది ఉంటే ఇప్పుడు రెడ్డిలలో అభ్యుదయవాదులు లేరా? ఓకే, బ్రాహ్మణులలో అభ్యుదయవాదులు లేరా? ఎంతమంది లేరు? అరే వాళ్ళు నేనేమంటున్నాను అంటే నువ్వు విధానాన్ని ప్రశ్నించాల్సింది పోయి వ్యక్తిని కులాన్ని దూషించడం అనేది సరైన పద్ధతి కాదు. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. నేను అవసరం లేదు. ఇప్పుడు నా జాతిని నేను ఎంపవర్ చేసుకోవడానికి, నా జాతిని నేను బలంగా చేసుకోవడానికి నా జాతి దగ్గరికి నేను పోవాలి, నా జాతిని నేను అడగాలి, అర్థం చేయించాలి, చైతన్యవంతం చేయించి నా జాతి ఓటు నా దగ్గరికి తెచ్చుకునే వరకు కనుక నేను ప్రయత్నం చేస్తే అధికారం నా దగ్గరికి వస్తుంది. ఇది సింపుల్ లాజిక్ కదా. అట్లా కాకుండా కెమెరాల ముందు కూర్చొని వ్యూవర్షిప్ పెట్టుకోను లేకపోతే వెనకాల స్టాఫ్ని పెట్టుకొని దాన్ని పదే ట్రోల్ చేసుకుంటూ ఒకరిని తిట్టిన దాన్ని గట్టిగా మాట్లాడడం వల్ల వస్తుందా? పైపెచ్చు ఏమవుతుందంటే బీసీల ఓట్లు మాకు వద్దు అని అన్నారు. బీసీల ఓట్లు మాకు వద్దు అంటే నేనేమంటున్నా, ఒక ఊర్లో ఒక బీసీ మా యాదవ్ సోదరుడు ముదిరాజు సోదరుడు సర్పంచ్గా నిలబడ్డాడు. ఓకే, ఎంత కాదన్నా అవునన్నా కూడా ఊళ్ళల్లో ఎవరి దగ్గర భూమి ఉంటే వాందే పెద్దరికం నడుస్తుంది. సపోజ్ అక్కడ బీసీదే వచ్చింది, బీసీ జనరల్ వచ్చింది, జనరల్ లోపల మా యాదవ్ సోదరుడు ముదిరాజు పద్మశాలి పోటీ చేస్తున్నాడు. ఈయన వచ్చేసి ఆ దొర దగ్గరికి పోయి నీ ఓటు నాకు వద్దు అనేటటువంటి విధంగా మాట్లాడగలుగుతాడా? చెప్పగలుగుతాడా? లేదు, నేనే ఓటు అభ్యర్థించడానికి అక్కడికి పోయినా అనుకోండి, పోయేది ఉంటే ఏమంటాడు ఆయన? ఏమయ్యా నువ్వు మా ఓటు వద్దంటివి కదా, నువ్వు పెద్ద పుడింగి మాటలు మాట్లాడుతీవి కదా, ఏం ముఖం పెట్టుకుని వచ్చినావు ఇలా మా దగ్గరికి అని చెప్పేసి అంటే ఆడ ఒక పోటీ చేసి గెలవాల్సినటువంటి ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక యాదవ ముదిరాజు మునూరుగా పద్మశాలి సోదరుడు ఇతరత్ర కులాలకు సంబంధించిన సోదరులకు అది అన్యాయం కాకపోతే, అది నష్టం కాకపోతే లాభం అవుతుందా? నేనేమంటున్నా అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఓటు వేయించుకున్నారు కదా, ఇప్పుడు నీ తెలివి ఉపయోగించి వాళ్ళ ఓట్లను కూడా నువ్వు వేయించుకునేటటువంటి విధంగా రాజకీయాలు చేయాలి. నువ్వు చేస్తే రాజకీయాలు ఎట్లా చేయాలంటే ఈ జాతికి ఉపయోగపడే రాజకీయాలు, నువ్వు అగ్రవర్ణాల ఓట్లను కూడా మనము లాక్కునేటటువంటి విధంగా, మనం తీసుకునేటటువంటి విధంగా మన రాజకీయాలు ఉండాలి. వాళ్ళు కూడా మన నాయకత్వాన్ని మెచ్చుకోవాలి, మెచ్చుకునే విధంగా నువ్వు నాయకత్వం చేయాలి, వాళ్ళకంటే మెరుగైన నాయకత్వం చేయాలి, మెరుగైన లీడర్షిప్ చేసేది ఉంటే అప్పుడు అగ్రవర్ణాలు కూడా మన నాయకత్వం యాక్సెప్ట్ చేసి ఆ ఓట్లు మనకు టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నీ ఓటు నువ్వు వద్దనంటే రెడ్డి అనేటోడు వెలుమ అనేటోడు కేవలం వాడు ఒక్కటి ఓటుతోనే అవుతాడా? వాడు ఎంత ఓటును ప్రభావితం చేస్తాడు గ్రౌండ్లో? మరి మొన్నటిసారి నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి వరంగల్లో మాట్లాడేదా? నిజంగానే కనుక నువ్వు చెప్పినట్టే కనుక వాస్తవమే అయ్యేది ఉంటే అక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను బీసీలుగా అక్కడ పోటీ చేయించడం గల కారణం ఏంటి? సయోధ్య కుదర్చకపోవడానికి కారణం ఏంటిది? రెండోది, నిజంగానే కనుక బీసీల ఓటు బీసీలకే పడేది ఉంటే టాప్ 3 స్థానాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ లోపల 3 రెడ్డి ఉండడానికి కారణం ఏంటిది? నువ్వు క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకుండా ఓటు కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది, ఓటు కేవలం మన మాట ద్వారా మన వర్గం ద్వారానే జరుగుతుందా లేకపోతే దాని లోపల దాన్ని ప్రభావితం చేసే శక్తులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అని అర్థం చేసుకోకుండా ఏదో రెచ్చగొట్టేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తే అది వినడానికి వినసొంపుగా ఉంటుంది కావచ్చు పబ్లిక్కి, కానీ ప్రాక్టికల్గా నష్టపోతారు నువ్వు చేసినటువంటి విధానం వల్ల. మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి చాలా మంది 10-12 మంది బీసీ అభ్యర్థులు పోటీ చేసిరు. అందులో నువ్వు సైతం తీసుకొని వచ్చి రావాల్సి ఉంటే, ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఒక సింగిల్ అభ్యర్థిని నిలబెట్టేది ఉంటే కనీసానికి గెలిచే అవకాశం ఉండేది కదా. వాళ్ళు చేయకపోవడం వల్ల ఇప్పుడు పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటారు కదా. అది కాకుండా లీడింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకైతే ఖర్చు అయి ఉంటుంది కదా. అంటే నువ్వు బీసీ జాతి యొక్క డబ్బుని నష్టపరుస్తున్నావా లేదా? నేనేమంటున్నా అంటే నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైనటువంటి వ్యూహం లేకుండా నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల అది జాతికి నష్టం జరుగుతుంది తప్పించి లాభం జరగట్లేదు. ఇది నేను సవరించుకో అని చెప్తున్న ఒక సోదరుడిగా, నువ్వు నిజంగానే కనుక నీకు ఆలోచన ఉంటే, నువ్వు మేధావి అయ్యేది ఉంటే, నువ్వు ప్రజల పక్షాన తీర్మానం మల్లయ్య కనుక ఒక విశ్వాసము, ఒక నిబద్ధత, నిజాయితీ ఉండేది ఉంటే నువ్వు అంతర్గతంగా ఒక ఆత్మ పరిశీలన చేసుకో. నీ సమాజమే చెప్తుంది, నిన్ను మేమేమో దూషించట్లేదు, నువ్వు అందరినీ దూషించినట్టు మేము మిమ్మల్ని దూషించట్లేదు, నీకు మేము హితవు పలుకుతున్నాం, ఒక సోదరుడుగా నీకు హితవు పలుకుతున్నాం.
అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ కానీ ఆ సలహాలు తీసుకునే స్టేజ్ లో కూడా వారు లేరు కదా ఇప్పుడు. నేనేమన్నా లేకపోతే నష్టం ఎవరికి ప్రజలుగా ఓకే, ఆయనకే నష్టం. కానీ అంతగా నేను పోయి బాయిలో పడతా అని చెప్పేసి ఇప్పుడు ఆయనకు నష్టం జరిగితే మొత్తం బీసీ సమాజాన్ని ఎలివేసినట్టు మరి మాట్లాడుతున్నారు కదా. అదంతా ఇప్పుడు మొన్న అపోహ. సస్పెండ్ చేసిరు, అదంతా నేను ఒక అపోహ. బీసీ బిడ్డను కాబట్టి నన్ను సస్పెండ్ చేసిరు అనే ఎలివేట్. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు బీసీ బిడ్డగా నిన్ను గనక ఒకవేళ కనుక వాళ్ళు దూరం చేసేది ఉంటే తప్పకుండా మేము వచ్చేవాళ్ళం. కానీ ఏ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము బీసీల కోసం కొట్లాడుతున్నాం కదా, మేము ఏ రోజు కూడా అగ్రవర్ణాలను దూషించడం కానీ తిట్టడం కానీ విలువ లేకుండా మాట్లాడడం ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ దిగజారి మాట్లాడడం వల్ల అటువంటి చర్యలు తీసుకోవచ్చు. నేనేమంటున్నాను అంటే నిజంగానే కనుక నీకు అది అగ్రవర్ణాల పార్టీ అని చెప్పి ముందు తెలియదా? ఏ రకంగా నువ్వు అక్కడికి వెళ్ళినావు? మరి ఏమంటున్నావు అంటే ఇది తెలియక కాదు, తెలిసే జరుగుతుంది. నువ్వు కావాలని చెప్పేసి అని నువ్వు చేసుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద మల్లన్నపై సస్పెన్షన్ అనేది నిజం కరెక్ట్ అయిన చర్య అంటారా? నేను ఏమంటున్నాను అంటే పార్టీ విధానం అండి. ఆ పార్టీ ఆ విధంగా నిర్ణయించుకునేది ఉంటే ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్పించి ఈయన ఏం మాట్లాడినా కూడా సహించాలంటే ఇప్పుడు ఈయన ఛానల్లో పనిచేసే వాళ్ళే ఎవరన్నా ఒకరు ఈయనకు అగైనిస్ట్ గా పనిచేసినా ఈయన అనుకున్న విధంగా పనిచేయకపోయినా తీసేస్తాడు కదా, తట్టుకోలేదు తీసేస్తాడు కదా. ఈయనతో పాటు పనిచేసిన అనేక మంది కూడా బయటకు వచ్చేసి వేరే ఛానల్ పెట్టుకుని ఆయనను అది ఫుల్ టైం ఆయనను విభేదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి నీకు నచ్చని వాళ్ళను నువ్వు విభేదించినప్పుడు వాళ్ళకు నచ్చని వాళ్ళను వాళ్ళు విభేదించడం తప్పేముందల్లా? దానికి బీసీ సమాజానికి నువ్వు ఆపాదించడం ఏ వరకు కరెక్ట్? సరే, ఇవాళ వరకు నీ మీద అన్ని కేసులు ఉన్నాయి కదా, ఎన్ని కేసులు బీసీల కోసం పనిచేస్తే పడ్డాయి నీ మీద? ఇలా నీ మీద ఎక్స్టార్షన్ కేసులు అనేక రకాల కేసులు ఉన్నాయి కదా, ఎన్ని కేసులు నువ్వు బీసీల కోసం కొట్లాడడం వల్ల పడ్డాయి? నా మీద ఉన్నాయి 12 కేసులు ఉన్నాయి. నేను బీసీల కోసం నాకు తెలిసేది ఒకటి కూడా లేవని లేదు మరి అదే అంటున్నారు కదా. ఇప్పుడు నా మీద ఉన్న 12 కేసులలో 12 కేసులు నేను బీసీల కోసం పోరాటం. ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు గ్రూప్ 1 అభ్యర్థి ఒక అమ్మాయి అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చనిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ రోజు రాత్రి హుటాహుటిన మేము వెళ్ళి ఆ అమ్మాయి మా వరంగల్ అమ్మాయి యాదవుల అమ్మాయి ఆమె కోసం మేము వెళ్ళి ఆ రోజు తీవ్రంగా మేము పోలీసులతో కూడా మేము కొట్లాడితే తీసుకొని పోయి మమ్మల్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేసి మమ్మల్ని మా మీద కేసు పెట్టిళ్ళు. అటువంటిది షాపింగ్ మాల్ మీద పోయి మేము గొడవ పెట్టి ఈ యొక్క చేనేత వర్గాన్ని క్షమను దోచుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అని మేము ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఇది చేసినాం. మరి ఏ రోజు నీ ఒక పేపర్లో కానీ టీవీలో కానీ రాయలేదే? నువ్వు ఆ రోజు వరంగల్ లోపల ఒక అమ్మాయిని దారుణంగా హింసించాలని చెప్పేసి పోక్సో కేసు వాళ్ళ మీద వేయించినాం. మేము పోయి పోక్సో కేసు వేయిస్తే మిగతా కాలోజీ టీవీ కావచ్చు, మిగతా ఇద్దరు మైలపాల్ యాదవ్ లాంటి రాసులు కానీ మాట్లాడలేదు. కానీ నువ్వెందుకు మాట్లాడలేదు? మరి అంటే నువ్వు బీసీలు అని చెప్పేసి అని చెప్పక అయిపోయిందా? మరి ఆ వాదం వద్దా? ఒక ఇంటర్వ్యూలో చూసిన ఆయన ఏమంటున్నా అంటే అవకాశం వస్తే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా అయితే నేను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు అదృష్టం ఉంటే ఆయన నిజంగానే కనుక ఆ విధంగా కష్టపడి అందరి మనసులు గెలిచేది ఉంటే ఆయన ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ప్రపంచానికి కూడా ఆయన ప్రెసిడెంట్ కావచ్చు. నేను కాదని ఏమీ అనట్లేదు కదా. కాకపోతే నీ విధానాలను సరి చేసుకో, ఈ పద్ధతులను సరి చేసుకో. నువ్వు ప్రజలని ఒక్కొక్కరి యొక్క మనసులు గెలుచుకుంటూ వెళ్ళు తప్పించి ఈ విభేదాలను సృష్టించడం కానీ లేకపోతే ఏంటంటే కొన్ని వర్గాల మధ్యలో ఈ కుమ్ములాటలు తీసుకొని రావడం సరైన పద్ధతి కాదు. తప్పకుండా ఉన్నది బీసీల గురించి కేవలం ఈ ఒక్క వ్యక్తి వస్తేనే ఈ బీసీల తలరాతలు మారుతాయని కాదు. గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక మంది బీసీ నాయకులు కొండలక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, అదే రకంగా శివశంకర్ గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇలా అనేక మంది కూడా బీసీల కోసం తరతరాలుగా పనిచేస్తూనే వస్తున్నారు కాబట్టి ఈ మార్పు సంభవించింది. ఇప్పుడు మన కాలం లోపల తీవ్రతరం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రిజల్ట్ ఇప్పుడు బావి తవ్వుతున్నామండి, బావి తవ్వుతున్నప్పుడు నీళ్లు పడాలి కదా, నీళ్లు పడితే అందరం వాడుకుంటాం. మీకు దాదాపు 12-13 ఏళ్ల కష్టం, ఎంతో తిరిగి ఉంటారు, ఎంతో ఆకలికి ఓర్చుకొని ఉద్యమాలు చేసి సడన్ గా ఇప్పుడు చట్టం కాబోతుంది 42% అని వినంగానే ఎట్లా అనిపించింది మీకు ఒక ఉద్యమకారుడుగా? లేదు, వాస్తవం ఏంటంటే ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. కాకపోతే ఇది కేవలం మన తెలంగాణలో చట్టమైనంత మాత్రం దేశవ్యాప్తంగా ఇది అమలైందని చెప్పేసి మనం చెప్పలేము. ఇక్కడ చట్టమైన తర్వాత దీన్ని ఏంటంటే ఇది ఒక పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్కి వెళ్ళే కంటే ముందు ఏంటంటే సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ లోపల దీనికి సంబంధించిన అనాలిసిస్ కానీ దీనికి సంబంధించిన స్క్రూటినీ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి హోంశాఖకి వెళ్తుంది. హోంశాఖకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఏంటంటే పార్లమెంట్ లోపల బిల్లుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు పెడితే దీన్ని పార్లమెంటు లోపల ఉభయ సభలు కూడా దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమోదించిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెడితే తమిళనాడు తరహాలో బీసీలకు ఎంబీసీలకు 50% రిజర్వేషన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ మన ప్రభుత్వం 42% ప్రతిపాదించింది కాబట్టి దీన్ని మనము సాధించుకునే అవకాశం లేకపోలేదు. ఇవాళ ఏంటంటే పాయల్ శంకర్ గారు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు. సో కాబట్టి నేనేమంటున్నాను, భేషజాలకు పోకుండా మనం ఏంటంటే
పార్టీల మధ్యలో రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ఈ బీసీలు అనేటటువంటి ఒక బలమైనటువంటి సమూహం బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా మరి ఈ చట్టానికి? ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్టు మాత్రం నాకు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది వాళ్ళ విధానం అది. కాకపోతే ఈ యొక్క అంశం మీద, బీసీలకు సంబంధించిన అంశం మీద రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం కాకుండా ఒక సౌహృద్భావంతో, ఒక సోదర భావంతో బిల్లును సమర్థించి ఢిల్లీలో కూడా మన ప్రధానమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకొని పోవడం కావచ్చు, వాళ్ళతో నా పని చేయించడం వల్ల ఒక బహుళ ప్రయోజనాలు ఈ యొక్క రాష్ట్రంలోని బీసీలకు అందే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వమే, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ఒకవేళ దేశం లోపల కూడా కులగణన కనుక చేసేది ఉంటే తప్పకుండా బీసీలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ అంతా కూడా సోషలిస్టిక్ ఇండియా గురించే పనిచేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం లోపల టెక్నాలజీ, కమ్యూనికేషన్ అంటే ఇప్పటి నుంచి బీసీ పోరాటాలన్నీ ఆగిపోవాల్సిన సంఘాలు, ఇక నుంచి సంఘాలు చేయాల్సిన పనులు ఏంటి? సంఘ నాయకులు అవ్వలేదు కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ప్రతిపాదన మాత్రమే కదా. ఇప్పుడు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి మాత్రమే. దీని తర్వాత చట్టసభల్లో రిజర్వేషన్ అవసరం. అది చట్టసభల్లో రిజర్వేషన్ ఫైనల్ డెస్టినేషన్. బీసీ రాజ్యాధికారం అంటే బీసీలు పోయి చట్టసభలో కూర్చున్నప్పుడే చట్టాలు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం. కూర్చున్నప్పుడే మనకు అధికారం వస్తుంది. కానీ అది రావాలంటే ఇది మొదటి స్టెప్. ఇప్పుడు మనకు కులగణన జరగాలన్నా, ఇంత మేరకు బీసీలు ఉన్నారని తెలియాలన్నా, దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నా, చట్టాలు జరగాలన్నా కూడా ఈ యొక్క శాంటిటీ కానీ లేకపోతే సైంటిఫిక్ డేటా అనేది ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి దీనిని మనము ప్రాథమిక చర్యలుగా తీసుకొని తదనంతరం ఏంటంటే మనం ఇదంతా పిల్లర్ వేసినట్టు తర్వాత బేస్మెంట్ అంటే మీ బీసీల కార్యాచరణ ఇంకా సాగుతూనే ఇప్పుడు బీసీ మహిళలను కూడా చట్టసభలలో తీసుకుని వచ్చేసి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ సమాన వాటాను వాళ్ళకి అందేటటువంటి విధంగా చేయడము. అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క పరిపాలన చేయడానికి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పనికిరారు అనేటటువంటి విధంగా ఒక నానుడి, ఒక విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చింది. కానీ ఒకవేళ పరిపాలించే అవకాశము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కనుక ఇచ్చేది ఉంటే అద్భుతమైన పరిపాలన అందించగలుగుతారు మహిళలు కూడా అనేటటువంటి ఒక సత్యాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి చెప్పడమే భవిష్యత్తు రూపంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అట్లే అన్న, ఇప్పుడు బీసీలలో 42% వీళ్ళు ప్రతిపాదన పెట్టి బాగానే ఉంది. గెలిచిన తర్వాత లేదంటే స్థానిక సంస్థలు మన వర్గాలు, మన అభ్యర్థులు 42% నిలబడితే మన వర్గాల కోసం పనిచేస్తారని నమ్మకం ఎట్లా? నేను ఏమంటున్నాను అంటే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఏంటంటే బీసీ అని అంటున్నాం. పేరుకు బీసీ అయినా కూడా వాళ్ళ పార్టీ విధానాలను అనుసరించాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ, ఇప్పుడు తీన్ మల్లయ్య కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు పార్టీ విధానాలను అనుసరించాల్సి. అయితే రేపు ఒకవేళ బీసీ రిజర్వేషన్ వచ్చినాయి అనుకోండి, కొత్త పార్టీలు ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంత బీసీల పట్టు బాగున్నటువంటి ప్రాంతం లోపల మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. మాకు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమైందంటే మేము చట్టసభలో కొంచెం బలమైనటువంటి వాదాన్ని వినిపించగలుగుతాం. ఇలా ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో బలంగా ఉండడం వల్లనే కదా వాళ్ళకు ఒక 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏదైనా వస్తున్నారు కదా. అట్లనే బీసీలకు కూడా కొన్ని స్థానాలు బలంగా ఉన్నాయి. మాకు తెలుసు, మాకు దాదాపు ఏంటంటే ఒక 70% మేరకు జనాభా ఉన్నటువంటి బీసీల స్థానాలు దాదాపు 40-42 స్థానాలు మన ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ఆ 70% పై ఎలక్షన్స్ వచ్చిన 70% పై చిరుకు జనాభా ఉన్నటువంటి స్థానాలు 42 వరకు ఉన్నాయి మన తెలంగాణలో. 42 ఉన్నాయి అంటే అవన్నీ కూడా బీసీ డామినెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే కదా. రేపు పొద్దున కొత్తగా వచ్చేటటువంటి పార్టీ ఏదంటే అక్కడ బలంగా తయారైతే వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు కదా. జరుగుతుంది పరిణామ క్రమం, తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పేసి. ఎట్లా చూస్తారన్నా, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని 42% చట్టాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. సో బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ వైపు ఎట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చూడాలంటే? వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను ఏర్పాటు చేసేటటువంటి క్రమం లోపల శక్తివంచం లేకుండా పనిచేసాడు. సరే, ఆయన వ్యక్తిగతంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఆయన పోరాటాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి. ఎందుకంటే వాళ్ళందరం కూడా మనం తెలంగాణ లోపల స్వేచ్ఛగా, స్వాతంత్రంగా మనము మాట్లాడగలుగుతున్నాం, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మనం చూపించగలుగుతున్నాం. అంటే దానికి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నాన్ని మనం తీసేయలేము. అయితే కేసీఆర్ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే తెలంగాణను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి, తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ లోపల కోణాలు కూడా తిరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు బీసీలను కూడా కొంత ఎంపవర్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. కానీ ఆయన ఏం చేసిందంటే ఒక రాజకీయ అవకాశం కోసము
ఆ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను కేవలం తన దగ్గర మాత్రమే పెట్టుకొని గోప్యంగా గోప్యంగా పెట్టుకొని ఆ నిర్ణయాలను మాత్రం దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాడు. ఉమ్, కానీ ఆ నిర్ణయాలను దాని యొక్క ఫలాలను మాత్రం ప్రజలకు పంచలే. ఓకే. అదే ఆయన చేసినటువంటి మిస్టేక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఏదైతే మన రాహుల్ గాంధీ గారు వీళ్ళు బహిరంగంగా బహిరంగంగా ప్రకటించడంతో పాటు బహిరంగంగా చేస్తా ఉన్నారు. అంటే లిబరేటెడ్ డెమోక్రటిక్ గా మేము చెప్పినాం కాబట్టి చేస్తున్నాం. అవును. మాకేం అవసరం లేదు. మా పని ఏంది, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత పంచడమే మా పని అంటున్నారు వాళ్ళు. అవును. సో కాబట్టి ఎప్పుడైనా కేంద్ర అంటే జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు కొంత ఎట్లా అంటే కమిటెడ్ భావాలతో కమిటెడ్ ఉంటారు. ప్లస్ ఏంటంటే ష్రింకెన్ అభిప్రాయాలు ఉండవు. అంటే ఏంటంటే బావిలో కప్పలాగా ఆలోచించడం ఉండదు, కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తారు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే బీసీలకు కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. రైట్ అన్న. బీసీ సమాజ శ్రేయస్సు కోరుకున్న మీరు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగతంగా మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ రకంగా కృతజ్ఞతలు చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు బీసీ సమాజానికంటే? తప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో, వాళ్ళు ఏదైతే ఈ యొక్క దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా ఈ దేశం లోపల అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి నేను తప్పకుండా మీ వెనకాల ఉంటా. నేను తప్పకుండా ఏంటంటే ఈ దేశం లోపల కులగణన చేస్తా అని చెప్పేసి అని బాహాటంగా ప్రకటించడం. రెండో విషయం ఏంటంటే ఈ దేశం లోపల అసమానత పెచ్చరిల్లుతుంది, పెరిగిపోతుంది. కాబట్టి ఎవరెంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పడం. మన రాష్ట్రంలో ప్రత్యేకించి కులగణనకు ఒప్పుకోవడం. 42% రిజర్వేషన్లను మేము లోకల్ బాడీలో కావచ్చు, కాంట్రాక్ట్స్లలో అదే అన్ని రకాలుగా కూడా మేము ఇస్తామని చెప్పడం. ఆ దిశగా అడుగులు వేయడం, అది దాన్ని తాత్సారం చేసేటటువంటి అవకాశం రాజకీయంగా ఉన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వానికి వచ్చిన వెంటనే దాన్ని చేపట్టడం అనేది ఒక పాజిటివ్ దృక్పథం లాగా, పాజిటివ్ మూవ్ లాగా మనం భావించవచ్చు. ఈ అంశానికి సంబంధించి అంటే కులగణన జరిగిన అంశం కావచ్చు, ఇలా బిల్లును టేబుల్ చేసినటువంటి అంశం పరంగా రాహుల్ గాంధీ గారికి మేము చాలా గొప్పగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క సూచనలను ఆచరించినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా దానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్, ఆయన కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా పీసీల పక్షాన పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులు కేశవరావు గారు కావచ్చు, లేకపోతే బిఎస్ హనుమంతరావు గారు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే మధుయాషి గౌడ్ గారు కావచ్చు, ఇలా కొండా సురేఖ గారు కావచ్చు, ఇలా అందరూ కూడా ఏంటంటే కొంత అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇది శుభపరిణామం. అదేవిధంగా క్షేత్రంలో కూడా అనేక మంది బీసీ నాయకులు కూడా వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారి తరము అనేది అది రాజ్యసభగా ఉన్నా కూడా ఈ గ్రౌండ్ లోపల జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వక్లావనం కృష్ణమోహన్ గారు కావచ్చు, అదే రకంగా గుజ్జ సత్యం గారు కావచ్చు, గుజ్జ కృష్ణ గారు కావచ్చు, ఇలా అనేక మంది నాయకులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి కొత్త నాయకత్వం వస్తుంది. ఇప్పుడు మనకు ఏంటంటే కేంద్రం నుంచి ఏంటంటే కొత్త నాయకత్వం రావడం కావచ్చు, మహిళా నాయకత్వం కూడా చాలా గట్టిగా ఇప్పుడు ఆవిర్భావం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా కలిసి తప్పకుండా బలమైనటువంటి శక్తిగా శక్తి ఏకీకరణ, సంఘటిత శక్తి ఏకీకరణ అయ్యేటటువంటి విధంగా మనకు స్పష్టంగా అవుతుంది. చలో, థ్యాంక్ యూ సురేష్ అన్న. బీసీ సమాజం పట్ల పటిష్టమైన అవగాహన కావచ్చు, పోరాటాల పట్ల కావచ్చు, ఉద్యమాల పట్ల మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా భవిష్యత్తులో మిమ్మల్ని బీసీ సమాజం అసెంబ్లీలో చూడబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? నేను చేయగలిగేటటువంటి పనులు ఏవైతున్నాయో నేను చాలా స్పష్టంగా తెలియజెప్తున్నా. నా పబ్లిక్కి నేను దానికి సంబంధించిన చైతన్యాన్ని ఇవ్వగలుగుతున్నా. నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నా. నా టైంని, నా జ్ఞానాన్ని ఇస్తున్నా. అయితే నన్ను అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే ఏంటంటే పార్లమెంట్కి పంపిస్తారా, లేకపోతే ఏంటంటే ఎటుగా కూడా ఉద్యమకారులాగానే చూసుకుంటారా అనేది అది ప్రజలకే సమాజం నిర్ణయించాలి. ఎందుకంటే నేను నిర్ణయిస్తున్నా, మీరు నిర్ణయిస్తే కాదు. నిజంగానే కనుక పనిచేసేటోడు ఒక సేవకుడు వ్యక్తిగతంగా మీకు కూడా ఉండుంటది కదా, చట్టసభలలో కూర్చుంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తాం. నేను పని చేస్తాం అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ చేసే ఉద్యమాలు, ఇక్కడ చేసే పోరాటాలు ఇదే ఒక నేపథ్యాన్ని కనుక మన అసెంబ్లీ పార్లమెంట్ తప్పకుండా గొప్ప గొప్ప పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. కాకపోతే పబ్లిక్ సపోర్ట్ కావాలి. తప్పకుండా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇలా ఆలోచిస్తున్నారు, బలమైన నాయకుని కోసం వేచి చూస్తున్నారు. తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి మేము ఆశ. థ్యాంక్ యూ సురేష్ అన్న. పిలవంగానే అనేక అంశాల మీద దీర్ఘంగా మా స్టూడియోకి వచ్చి చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.